అందరూ నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే లైలా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ పోరంబోకు వైసీపీ సోషల్ మీడియా సినిమా బాగలేదని, సినిమా ఎవడు చూడబాకండి, సినిమా అటర్ ఫ్లాపు, సినిమా డిజాస్టరు, సినిమా అసలు బాగలేదు, చాలా వల్గారిటీగా ఉంది, ఆ సినిమాను ఎవరు చూడబాకండి అని పొద్దుటి నుంచి కూడా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు, విపరీతంగా వీడియో చేస్తున్నారు, విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఒక తప్పుడు పురాపగండం ఆ సినిమాని నెగిటివ్ చేస్తున్నారు. రిలీజ్కి ముందు కూడా ఇలాగే చేశారు, తప్పుడు ప్రాపగండం చేశారు. సినిమా లైలా సినిమా బాయ్కట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి విపరీతంగా ఆ సినిమాని ఎంత నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలో అంత విధంగా చేశారు. రిలీజ్ అయిన తర్వాత కూడా ఇదే తరహాలో వాళ్ళు పొద్దున్న నుంచి కూడా చాలా ఇక్కురుతు పోస్టులు పెడుతున్నారు. చాలా నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతారో అలాంటిది వీళ్ళు ఒక పోస్ట్ పెట్టి ఒక సినిమాని ఇంత నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళు ఒక అమ్మ అబ్బకు పుట్టారా అని అనిపించింది. నిజంగా వాళ్ళు పెట్టే పోస్టులు చూస్తే, వాళ్ళు చేసే తప్పుడు ప్రాపగండం చూస్తే మీకు చూపిస్తా, అన్ని ఆధారాలు చూపిస్తా. 1 by 1 దీని గురించి మాట్లాడుకుందాం. కొన్ని థంబ్నెయిల్స్ టైటిల్స్ పెడతా చూడండి, కొన్ని వీడియోలు కూడా వినిపిస్తాను మీకు, అవి కూడా చూడండి. ఒకడేమో ఈ పోస్టర్ చూడండి, ఒకడేమో లైలా సినిమా దొబ్బింది వైసీపీ దెబ్బకి సినిమా ఇండస్ట్రీ షాక్ అని ఒకడు పెట్టాడు. ఈ పోరంబోకు నా కొడుకు, ఇది పేరు అవసరం లేదనుకో. తర్వాత ఇంకొకడు వామ్మో డిజాస్టర్ లైలా అని చెప్పి ఇంకొకడు పెట్టాడు, ఈ పనికి మనోడు. ఇంకొకడు వీడు ఉన్నాడు కదా చింతా ప్రదీప్ అని, చింతతొక్క ప్రదీప్ అలియాస్ చింతతొక్క ప్రదీప్. ఈ పోరంబోకు నా కొడుకు నాకు ఇప్పటికీ అర్థం కాల, వీడు నిజంగా ఎలా డాక్టర్ అయ్యాడా అని. నిజంగా వీడు చదివి డాక్టర్ అయ్యాడా, లేకుంటే దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని డాక్టర్ అయ్యాడా నాకు అర్థం కాల. లేదా నేను డాక్టర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడా నాకు అర్థం కాల. నా కొడుకు ఇండియాలో ఉండడు, ఎక్కడో లండన్లో ఉంటాడు. లండన్లో కూర్చొని అక్కడి నుంచి మాట్లాడుతుంటాడు, నేను డాక్టర్ని అని చెప్పి మాట్లాడుతుంటాడు. నిజంగా ఇది డాక్టర్ చదివాడా లేకుంటే లేదా ఎవరికి తెలియదు. వీడు అసలు నిజంగా వీడు డాక్టర్ అనేది ఎవడో తెలియదు. ఎందుకంటే వీడు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో, వీడు మాట్లాడే భాష ఏదైతే ఉందో, నిజంగా ఒక డాక్టర్ మాట్లాడరు. నిజంగా డాక్టర్ చదివిన వ్యక్తి అయితే నిజంగా మాట్లాడరు, అలాంటి మాటలు మాట్లాడరు. చాలా హుందాగా మాట్లాడతారు, చాలా పద్ధతిగా మాట్లాడతారు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. కానీ ఇలా ఈ చిల్లర నా కొడుకు మాత్రం చిల్లర మాటలు, చిల్లర వేషాలు వీడు మాట్లాడుతుంటాడు. వీడు కూడా పెట్టాడు ఒక పోస్ట్, ఇందుకు ముందుగానే అది కూడా వినిపిస్తా మీకు. డిజాస్టర్ లైలా 100% కారణం పృథ్వీ మెగా ఫ్యామిలీ అని చెప్పి పెట్టాడు వీడు, ఈ పోరంబోకు నా కొడుకు. అంటే మెగా ఫ్యామిలీ మీద బురద చల్లాలి వీళ్ళు. ఆ సినిమాకి చిరంజీవి గారు వచ్చారు కాబట్టి ఆ సినిమా డిజాస్టర్ అయిందని చెప్పేసి వీడి ఉద్దేశం. వీడేం మాట్లాడుతున్నారో ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. ఈ చిల్లర నా కొడుకులు వీళ్ళని ఎలా అసలు వీళ్ళకి బుద్ధి చెప్పాలి, మారవాలా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిజాస్టర్ లైలా అని వెల్కమ్ టు అవర్ ఛానల్. లైలా సినిమా డిజాస్టర్ టాక్ తో మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోరంబోకు నా కొడుక నీకు ఊర్రా చెప్పిందా డిజాస్టర్ అని నీకు ఊర్రా చెప్పిందా? నా కొడుక నువ్వు సినిమా చూడవు నా కొడుక, నువ్వు సినిమా చూసి సినిమా గురించి మాట్లాడాలా. సినిమా చూడకుండా సినిమా గురించి మాట్లాడకూడదు. ఏ నా కొడుకైనా సరే సినిమా చూసిన తర్వాతే సినిమా గురించి మాట్లాడాలా, లేకుంటే మాట్లాడకూడదు సినిమా గురించి. సినిమా బాగలేదని ఎవరన్నా నీకు చెప్పింది? పోరంబోకు నా కొడుక ఒకసారి ఇది నువ్వు పోరంబోకు నా కొడుకు మాట్లాడతావు. పోరంబోకు నా కొడుక హీరో యాక్టింగ్ డబల్ రోల్ చేసిండు, కిరాక్ చేసిండు. ఒక పెద్ద హీరో చేసి ఎట్లా చేస్తారో అట్లా చేసిండు సినిమా. మాస్ లుక్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఎలా ఉంది మేడం లైలా? బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, బ్లాక్ బస్టర్. విశ్వక్సేన్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది, సూపర్ ఉన్నాయి. ఫైట్స్ నెంబర్ 1. ఎలా ఉందన్న లైలా? మూవీ ఏమో కానీ క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్. ఫైట్స్ అల్టిమేట్ ఇచ్చి పడేసింది సినిమా. విశ్వక్సేన్ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అయితే ఫిదా అయిపోవాలా. సినిమా కూడా అందరూ కూడా బాగుంది అని చెప్పి పబ్లిక్ కూడా వాళ్ళు అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. పబ్లిక్ అందరూ నచ్చింది ఆ సినిమా, ఏదో సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అని చెప్పి నేనైతే అంటాలే. సినిమా బాగుంది, యావరేజ్, ఒకసారి చూడొచ్చు సినిమా. అంతేగాని డిజాస్టరో
లేకుంటే అట్టర్ ఫ్లాప్ ఆ సినిమా కాదు. అది మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, బాగుంది సినిమా, ఒకసారి చూడొచ్చు, కామెడీగా చూడొచ్చు, సినిమా బాగుంది. కానీ ఈ పోరంబోకు నా కొడుకులు మాత్రం ఏ విధంగా దీన్ని తప్పుడు ప్రాపగాండం చేస్తున్నారో చూడండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిజాస్టర్ లైలా అని హ్యాష్ ట్యాగ్ ని ఎంతగా ప్రమోట్ చేశారో అంతకంటే 10 దరిద్రంగా దానికి రివ్యూలు వస్తున్నాయి. నా కొడకలారు మీకు పని బాట. మీరు లైలా మీద పెట్టిన శ్రద్ధ ఏదైతే లైలా మీద పెట్టిన మీరు ఏదైతే శ్రద్ధ పెట్టారో అదే శ్రద్ధ మీరు మీ పార్టీ మీద, మీ పార్టీ పురోగతి మీద, మీ పార్టీ భవిష్యత్తు కోసం ఆ టైంని కేటాయించుంటే బాగుపడతారు. మీ పార్టీ గురించి పట్టించుకోరు, మీ పార్టీ గురించి మాట్లాడరు. దాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మన ముఖాన చేదరిచి ఉమ్మేశారు, దాన్ని ఎలా మనం తుడుచుకోవాలి, దాన్ని ఎలా మనం కడుక్కోవాలి అని దీని మీద మీరు మాట్లాడరు, దాని గురించి పట్టించుకోరు. సినిమాల మీద రివ్యూల మీద పట్టుకొని ఏడుస్తుంటారు నా కొడుకులు. పోరంబోకున కొడుకు నిజంగా అసలుకి నిజంగా వీడి మాట్లాడుతున్నా, వీడి ఎవార్మెంట్ ఉన్నా నిజంగా వీడిని ఒక అబ్బకే పుట్టాడా అని అనిపిస్తుంది. వీడమ్మ ఒకడికే కనిందా అనిపిస్తుంది. ఇలా మాట్లాడుతున్నందుకు నాకు కూడా బాధగా ఉంది. కానీ ఇలాంటి నా కొడుకులు మాటలు వింటుంటే అనుమానాలు వస్తున్నాయి. నాకే కాదు చాలా మంది కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇది నిజంగా ఒకడికే పుట్టాడా అని. నాకు కూడా చాలా మంది కామెంట్ చేస్తారు, అన్నవాడు ఒకడికే పుట్టింటే ఇలా మాట్లాడ్డాడు, 10 మందికి పుట్టింటే నా కొడుకు అలా మాట్లాడేది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. పోరంబోకు నా కొడగా నువ్వు డాక్టర్వా, చదివి డాక్టర్ అయ్యావా లేకుంటే దొంగ సర్టిఫికేట్లతో డాక్టర్ అయ్యావా నువ్వు? చెప్పరా వాడు ఇంకా ఏదో చెప్తుంది. ఇక్కడ నేను మళ్ళీ ఒకటి నమ్ముతానండి, సినిమాలో స్టఫ్ ఉంటే సినిమా ఆడుతుంది, స్టఫ్ లేనప్పుడు ఇటువంటి చిల్లరగా తీసుకొచ్చి స్టేజ్ మీద ఈ వెటకారం తీసి చిరంజీవి గారిని చిల్లరోడు, నీకంటే చిల్లర నా కొడుకు ఎవడన్నా ఉన్నారా? మీ అన్న కంటే చిల్లర నా కొడుకు ఎవడన్నా ఉన్నాడా? నువ్వు ఒక చిల్లర నా కొడుకువి, మీ అన్న ఒక చిల్లర నా కొడుకు, మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ చిల్లర నా కొడుకులు, అందరూ చిల్లర నా కొడుకులే. మీరు వచ్చి చిరంజీవి గారిని చిల్లరోడని మాట్లాడుతున్నారు. నీలాంటోళ్ళని చిరంజీవి గారు ఎప్పటి నుంచో చూశారు. నువ్వు ఈరోజు వచ్చావు. నీలాంటోళ్ళని ఆయన స్టార్టింగ్ డేస్ నుంచి చూశాడు. ఎంతమంది ఆయన తొక్కాలని చూసినా, ఎంతమంది ఆయన కిందకి లాగాలని చూసినా ఆయన ఎదుగుతూ వెళ్ళాడు. సోషల్ మీడియా లేని టైంలోనే ఆయన మీద ఎన్నో దాడులు చేశారు, ఎంతో అసభ్యంగా మాట్లాడారు. అలాంటి టైంలోనే ఆయన కష్టపడి పైకి వచ్చారు. నా కొడగలరు మీరెంతరా ఆయన ముందు? ఆయన ఇంట్లో బాత్రూములు కడగడానికి కూడా పనికిరారు నువ్వు. వేరే చింతా ప్రదీప ఆయన ఇంట్లో, చిరంజీవి గారి ఇంట్లో బాత్రూములు కడగటానికి కూడా పనికిరావు. నా కొడగా నిన్ను చాలా మంది అసలు నువ్వు డాక్టర్ కాదు, నువ్వు బాత్రూములు కడగతావు అని చాలా మంది అంటున్నారు. చాలా మంది అదే అంటున్నారు, వాడు అసలు డాక్టరే కాదు, డాక్టర్ అనే పేరు పెట్టుకున్నాడు, అసలు డాక్టరే కాదు, అక్కడ బాత్రూములు కడుగుతుంటాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. బాత్రూములు కడగడం తప్పు కాదు, నేను దాన్ని తప్పు పట్టను. ఎవరు వృత్తి వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. కానీ చేసే పని నిజాయితీ చెప్పుకుంటే మంచిది. కానీ నువ్వు బాత్రూములు కడుగుతున్నావా, నిజంగా డాక్టర్వా లేకుంటే బాత్రూములు కడుగుతున్నావా ఎవరికి తెలీదు. చిల్లర మాటలు, చిల్లర వేషాలు. కడుపుకి అన్నం తింటున్నా ఎవడు కూడా నీలాగా మాట్లాడరు. అరే దీని మీద పెట్టే శ్రద్ధ మీ పార్టీ మీద పెట్టనరా. వల్లభనేని వంశీ ఒకడు అరెస్ట్ అయ్యాడు కదా, వాడి గురించి మాట్లాడనరా. మీరు వాడిని రెచ్చగొట్టించారు, వాడి చేత మాట్లాడిచ్చారు, అమ్మనా బూతులు మాట్లాడిచ్చారు, వాడి చేత టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేపించారు. వాడు అరెస్ట్ అయితే వాడి గురించి మాట్లాడాల. వాడు నిన్నటి నుంచి కూడా వీడు వంశీ గురించి మాట్లాడాల. వీడు ఈ పోరంబోకు నా కొడుకు లైలా సినిమా మీద గురించి మాట్లాడుతున్నాడు. వీడు ఇలాంటి నా కొడుకుల్ని ఏమనాలో అర్థం కాల. జై హింద్.